అబ్బా మగాడు అబ్బబ్బా మగాడు అబ్బా మగాడు అబ్బబ్బా మగాడు మగాడు అబ్బా ఏం బాడీనో ఎర్రగా దొండపండులాగా నిగనిగలాడుతుంది. అంటావా మామ ఊహు అంటావా? బా, ఎవరో దొంగలాగా వచ్చి నా అందాన్ని దొంగచాటుగా చూస్తున్నారు. టింగ్ టింగ్ టింగ్. ఛీ, టాటా. ఓసేయ్, నీకు సిగ్గులేదటే ఇలా దొంగచాటుగా నా బాడీని చూడ్డానికి? నీకేం పోయే కాలమే? ఏయ్ ఏయ్, అలా మాత్రమే కాదు, ఇలా చూడ్డానికి కూడా నాకు ఏమాత్రం సిగ్గులేదు. వస్తే కామ పిచాచి, ఏంటి నువ్వు నన్నేం చేయాలనుకుంటున్నావే? నీ కోన్ ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నా. మర్యాదగా బయటకు వచ్చి నీ ఐస్ క్రీమ్ నాకు ఇచ్చే, లేదంటే నేనే బలవంతంగా వచ్చి తినేస్తా. ఏ గ్రహం నుంచి వచ్చావే నువ్వు? నా కోన్ ఐస్ క్రీమ్ అస్సలు బాగోదు. నన్ను వదిలేవే, నీకు దండం పెడతాను. నాకు కావాల్సిన దండం కాదు, మరి ఏం కావాలి? మగాడి నుంచి ఆడదానికి కావాల్సింది ఏముంటుంది? అలాంటివి ఏవి నాకు అస్సలు తెలియవు. తెలీవా? ఆహా, నువ్వేం మగాడివి? ఆ, అవన్నీ తెలిస్తేనే మగాడా? అవును, అసలైన మగాడంటే వాడే. అసలు నీ అసలైన మగాన్ని కాదు. నువ్వు నన్ను వదిలేయి. నువ్వు నాకు నచ్చిన మగాడివి, నిన్నంత ఈజీగా వదలను. నేనంత ఈజీగా లొంగను. లొంగందాన్ని లొంగించుకోవడంలోనే నేను ఎక్స్పర్ట్ని. లొంగిపోయినా వంగిపోయినా నేను నీకు దక్కను. నిన్నెలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. ఎంతో మంది ట్రై చేశారు, ఎవరికి దక్కలేదు. అందరు వేరు, నేను వేరు. ఏంటి నీలో ఉన్న స్పెషల్? చచ్చిన పావును కూడా చేత్తో పట్టుకొని బుసలు కట్టిస్తా. ఎంత బుసలు కొట్టించినా నా పాము పడగ విప్పదు. నాకు లొంగని పామే లేదు. నా పాము ఎవ్వరికి లొంగదు. వందల స్పెషల్ పావును చూసా. ఎగిరి పడే పాములు ఎన్నో చూసుంటావు, కానీ పాకలేని పామును చూసుండవు. నా పాము పాకదు, పైకి రాదు. అయితే నాకు అలా పాకని పామే కావాలి. ఆ పాముని ఏం చేసుకుంటావే? మంత్రం వేసి నాట్యం చేస్తా. చిచి, నువ్వు బయటికి పోవే ముందు. అమ్మా, ఇది ఎక్కడ దొరికింది రయ్యా? నా శీలం మొత్తం దోసేసేలా ఉంది. అమ్మో, అయ్యి బాబాయ్, నేను అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటండి మీ చెల్లి మరీ దారుణంగా ఉంది? ఏం చేసింది? పొద్దున నేను స్నానం చేసి డ్రెస్ మార్చుకుంటా ఉంటే దొంగతనంగా చూడడం కాకుండా నా ఒంటి మీద ఉన్న లుంగి లాగేసి నా తమ్ముడిని చూసేసింది. మొత్తం చూసేసిందా? చూడాలని ట్రై చేసింది, కనపడకుండా చాలా కష్టంగా నా తమ్ముడిని కవర్ చేసుకున్నా. చూపిస్తే ఏం పోయేది? ఎవరి పడితే వాళ్ళకి నా తమ్ముని చూపిను, వాడికి చాలా సిగ్గు. మరి అంతలా సిగ్గుపడితే అమ్మాయిలతో కష్టం అని చెప్పు నీ తమ్ముడికి. నా తమ్ముడికి నేను ఏదో చెప్పుకుంటా, నీ చెల్లికి జాగ్రత్త చెప్పు. అంటే మీదికి వస్తుంది. అదంతే, అలానే వస్తుంది. మంచి ఆంబోతం చూసి గట్టిగా దింపాలి. ఎప్పుడు చూసినా వాళ్ళది దింపాలి వీళ్ళది దింపాలి అనడమే గాని నీ దింపవా? నాది దింపడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఓపిక పట్టాలి. నాకు అసలు ఓపిక లేదు. వెళ్ళామా, పట్టామా, పెట్టుకున్నామా, ఇదే నా పాలసీ. చాలా మంచి పాలసీ. ఇదంతా మీ అక్క ట్రైనింగేనా? ఏయ్, మధ్యలో నన్ను లాగుతావేందో? మరి మీ చెల్లి ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అదే కదా నా బాధ.